నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. కూటమి స్ఫూర్తిని దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం జరుగుతోందని, వాటిని ఎవరూ నమ్మొద్దని జనసేన నేత నాగబాబు. ప్రతి ఇంట్లో కూడా మన ప్రభుత్వం చేసిన మంచి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదని పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి. అమరావతి కోసం భూములిచ్చిన రైతులు, మహిళలు నిరాటకంగా ఉద్యమం చేయడం గొప్ప విషయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయగా, మంత్రులుగా మరో 24 మంది ప్రమాణం చేశారు. నిన్ననే సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు వెంటనే మంత్రులకు శాఖల కేటాయింపుపై నిన్న అర్ధరాత్రి దాటాక కూడా కసరత్తులు చేశారు. ఈ మధ్యాహ్నానికి మంత్రులకు శాఖల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది. సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు తన వద్దనే ఉంచుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్జీటీ శాఖలు అప్పగించారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ప్రతి ఇంట్లో కూడా మన ప్రభుత్వం చేసిన మంచి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మనలో పోరాట పటిమ తగ్గకూడదన్నారు. తన వయసు చిన్నదే, తనలో సత్తువ ఇంకా తగ్గలేదని ఉద్ఘాటించారు. 14 నెలలు పాదయాత్ర చేశాను, దేవుడు దయ వల్ల అన్ని రకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉందని పేర్కొన్నారు. ప్రజలు మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకువస్తారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించారు.
తెదేపా జనసేన భాజపా కూటమి స్ఫూర్తిని దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం జరుగుతుందని వాటిని ఎవరూ నమ్మొద్దని జనసేన నేత నాగబాబు తెలిపారు. వైకాపా ప్రేరేపిత వ్యక్తులు కొంతమంది అసత్య వార్తలు రాస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి విష ప్రచారాన్ని సహించబోమని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమికి చెందిన 3 పార్టీల అధినేతలు సమిష్టి నిర్మాణాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారని తేల్చి చెప్పారు. అందరికీ నమస్కారం. ఈ మధ్యన అంటే గత 2 రోజులుగా అంటే నేను మీటింగ్ అయిన తర్వాత ఈ మీడియాలో అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కొన్ని విషపు సర్క్యులేషన్స్ ప్రచారం అవుతున్నాయి. అది చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎవరైనా సరే అలాంటి విషపు సర్క్యులేషన్స్ కనుక ప్రచారంలో తీసుకొస్తే అది చాలా తప్పు. ఎందుకంటే అది జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి యొక్క స్పిరిట్ కి అది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది. అది ఎవరు చేసినా సరే దయచేసి గుర్తుపెట్టుకోండి. అది ఎవరు చేసినా దాన్ని బ్యాక్ వెళ్లి సోర్స్ ఏంటో పట్టుకుని తగిన విధంగా మీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అటు పక్కన మోడీ గారు, ఇటు పక్కన పురంధరేశ్వరి గారు బీజేపీ నుంచి కష్టపడి తయారు చేసిన ఒక అద్భుతమైనటువంటి కూటమి. ఈ కూటమి స్పిరిట్ కి ఎవడైనా సరే ఎఫెక్ట్ అయ్యేలాగా రాతలు రాస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి కూటమికి సంబంధించిన పార్టీలకు సంబంధించినటువంటి అందరి కార్యకర్తలకు రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి విషపు రాతల్ని దయచేసి ఎవరు నమ్మకండి. ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను, ఇలాంటి రాతలు రాయించేది వైసీపీ ప్రేరేపితమైనటువంటి కొంతమంది వ్యక్తులు తోటి రాయించబడినటువంటిది. ఖచ్చితంగా ఈ సోర్స్ ఏంటో మేము కనుక్కోగలుగుతాం. ఎందుకంటే అప్పుడే దీని మీద ప్రోబ్ చేసి ఎవరు పట్టుకోవాల్సిన. ఏపీ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు, మహిళలు 1631 రోజుల పాటు నిరాటకంగా ఉద్యమం చేయడం గొప్ప విషయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనా అలుపు లేకుండా మహిళలు, రైతులు చేసిన ఈ ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అమరావతే ఏపీ రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం సంతోషకరమన్నారు. రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడను, కానీ రాజకీయాల గురించి మాట్లాడను. ఎందుకంటే రాజకీయాలు లేను. రాజ్యాంగ పదవిలోకి వెళ్ళిన తర్వాత రాజకీయం పైన మాట్లాడడం వదిలేశాను. రాజకీయ పార్టీల గురించి ఇవాళ పేపర్లో ఉదయాన్నే ఒక వార్త చదివాను. పైనేమో మంచి రోజులు వచ్చాయి, 1631 రోజులు సుదీర్ఘ ఉద్యమానికి స్వస్తి. 1631 రోజులు నిరాటంకంగా ఆ అమరావతిలో ఉన్న రైతులు కొద్దిమంది అయినప్పటికీ మహిళలతో సహా అలుపు లేకుండా ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా 1631 రోజులు చరిత్ర. దీన్ని స్వాతంత్రోద్యమ చరిత్ర అంటే ఆ రోజు చాలా సంవత్సరాలు నడిచింది. అది దేశానికి అంతా సంబంధించిన విషయం. ఇది రాజధానికి సంబంధించిన భూముల విషయంలో అక్కడున్న ప్రజలు పట్టుదలతో, మహిళలు అలాగే పురుషులు కూడా ఆ ఉద్యమాన్ని కొనసాగించి నిన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు అమరావతే మన రాజధాని అని ప్రకటించిన తర్వాత ఉద్యమానికి నిన్న వాళ్ళు స్వస్తి పలికారు. మనందరం కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాజధాని ఒకటే ఉండాలా, రాజధానిని ఒక్క దగ్గర పెట్టాలా. పరిపాలన, చట్టసభ, ప్రభుత్వ పరిపాలన, అలాగే ఈ శాసన వ్యవస్థ, ఇవన్నీ కూడా. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారన్న రఘునందన్, కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డికి ముందుంది ముసళ్ల పండుగ అని వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, 1,00,000 కోట్లున్న వెంకట్రామిరెడ్డి ఓటుకు ఎంత విలువ ఉంటుందో పొద్దుకి మాపడికి మువ్వలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది. కొద్దిసేపటి క్రితం ఈడీఓలు వచ్చిరట పాపం. దానికి ఇంకా వెంకటరామరెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది పరిస్థితి. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు జనవంతులు, ఏం చెప్తారు? వారి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా? చెప్పారా? వెంకటరామరెడ్డి ఆయన మెదకోట
మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడిసి ఇందాక నరేంద్ర అన్న చెప్పినట్టు ఊర్లో నిలిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలవడు. తెలుస్తాడా? జనం మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుంది ఆ క్రొకడైల్ ఫెస్టివల్, గౌరవనీయ హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఈ ఫ్రంట్ దెర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. పడ్డాడు ఎప్పుడు చెడ్డాడు కాదు, బాధపడద్దు. ఆడబడ్డం, గాయపడ్డం, దెబ్బ తిన్నాక పులి కొంచెం గట్టిగా వస్తుంది. దుబ్బాకల దెబ్బ కొట్టినని చాలా ఎగిరిండి 6 అడుగులు ఉన్నాడు అన్నాడా? నిన్న సిద్దిపేటకి ఆయన ఉండగా ఆయన కూర్చున్న పెద్దపల్లిలో దారుణం చోటు చేసుకుంది. తల్లితో పాటు నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ విషాదకర ఘటన జిల్లాలోని కాట్నపల్లిలో ఓ రైస్ మిల్లు వద్ద చోటు చేసుకుంది. రైసు మిల్లులో గురువారం రాత్రి తల్లితో పాటు నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలికను అదే మిల్లులో డ్రైవర్గా పనిచేస్తున్న బలరాం ఎత్తుకెళ్లాడు. అనంతరం సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. బాలిక బతికి ఉంటే విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని భావించి అక్కడే గొంతు నిలిమి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత కొంత సమయానికి కూతురు తన ప్రక్కన కనిపించకపోవడంతో తోటి కార్మికులకు తల్లి విషయం చెప్పింది. దాంతో వారందరూ కలిసి పరిసరాల్లో వెతికారు. ఈ క్రమంలో ఓ పొదల్లో విగత జీవిగా పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. కాగా గురువారం అర్ధరాత్రి బలరాం ఆ బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వెంటనే స్థానికులు నిందితుని గుర్తించి పోలీసులకు అప్పగించారు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారి అభిషేక సేవలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైల్స్ వేర్వేరుగా పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారికి రఘురామ, సీఎం రమేష్, గవర్నర్ రమేష్ బైల్స్లు మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారిని ప్రార్థించిన మేరకు నేను కోరుకున్న మొక్కు నెరవేరినందుకు అత్యద్భుతమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి ఇచ్చినందుకు, అలాగే నన్ను కూడా నా ఉండి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు నేను కోరుకున్న మొక్కు ప్రకారం స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి కలిగించాలి అని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవటం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, నూతన పరిపాలనలో రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి చక్కగా పరిశ్రమాభివృద్ధి జరిగి ఈ రాష్ట్ర ప్రజలు ఏ రాష్ట్రానికి వెళ్లకుండా అందరూ ఇక్కడే సుఖ సంతోషాలతో ఉండాలని దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను అనకాపల్లిలో పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచిన. ముందుగానే అనుకున్నాను ఆ వెంకటేశ్వర స్వామికి వచ్చి శుక్రవారం వస్త్రం చేయాలి అని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరుసటి రోజే ఇలా వస్త్రం రావడం
ఆ స్వామివారిని ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల రాక్షస పాలన పోయి రామరాజ్యం తెచ్చిన దానికి స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఉండాలని కోరుకోవడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర బార్ అసోసియేషన్ భవనంలో శుక్రవారం ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం న్యాయవాదులు నిర్వహించారు. అనంతరం మీడియాతో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు గోవిందరాజులు సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టును నిన్నటి దినం రద్దు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని న్యాయవాదులు తెలియజేశారు. తీసుకున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి చట్టాన్ని, అదే భూ హక్కు చట్టం అనే దాన్ని న్యాయవాదుల యొక్క పోరాటం యొక్క పటిమతో నాటి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారుకు విన్నవించగా ఆయన ఒకే మాట ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. నేను ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వెంటనే ఆ చట్టాన్ని రద్దుపరుస్తానని చెప్పేసి మనం ప్రభుత్వానికి, ఆనాటి ప్రభుత్వానికి ఎంత విన్నవించుకున్నా కూడా అది నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తించడం జరిగింది. అందువల్ల దాన్ని వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నిన్నటి సాయంత్రం అనగా 13/6/2024 నాడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా చారిత్రాత్మకమైనదని తెలియజేస్తూ దానికి సహకరించినటువంటి అందరికీ కూడా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాద మిత్రులందరికీ కూడా, వాళ్ళ ప్రజలందరికీ కూడా, మరి ముఖ్యంగా మన నూతనంగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కె పవన్ కుమార్ గారికి, వాళ్ళ యొక్క క్యాబినెట్ సహచరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మడకశిర న్యాయ బార్ అసోసియేషన్ తరఫున. ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు తీసుకుంటూనే రెండవ సంతకంగా ఈ టైటిల్ యాక్ట్ని ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే సందర్భంగా రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వం అందరికీ మన బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేయడానికి సమావేశం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలో భాగంగా జూలై నెలలో ఇచ్చే పెన్షన్ 7,000 అందజేస్తామని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. శుక్రవారం తణుకులో ఆయన మాట్లాడారు. ఆగస్టు నెల నుంచి యథావిధిగా 4,000 చొప్పున పెన్షన్ అందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 5 సంతకాలు చేసిన చంద్రబాబు చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సుపరిపాలన అందుతుందన్నారు. మోడీ గారి నాయకత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న 5 హామీలకి సంతకం పెట్టి అమలయ్యే విధంగా జీవోలను కూడా విడుదల చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిఎస్సిని అమలు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు 16,000 టీచర్ ఉద్యోగాలకు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ఈరోజు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా ఈరోజు చెప్పవచ్చు. అలాగే పెన్షన్ని 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేయడంతో పాటుగా దాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేసే జీవోను కూడా ఈరోజు విడుదల చేయటం, ఎన్టీఆర్ భరోసా పేరుతో ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలై నెలలో 7,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఆగస్టు నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, అలాగే కిడ్నీ ఇటువంటి సమస్యలు ఉన్న వారికి 5,000 నుంచి 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఈరోజు పెన్షన్ కూడా పెంచడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పేద ప్రజలు కడుపు కొట్టే విధంగా అన్నా క్యాంటీన్లు మూసివేసిందో అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మరలా తెరిచి 5 రూపాయలకే 3 పూట్ల కూడా పేద ప్రజలు కడుపు నింపే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలు మెచ్చే రీతిలో పాలనను శ్రీకారం చుట్టారని టీడీపీ నేతలు మక్కువ శ్రీధర్, గంట్యాడ శ్రీదేవి, చప్ప చంద్రశేఖర్, అట్టాడ లక్ష్మానాయుడు,
కొండపల్లి భాస్కర్ నాయుడు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలలో ప్రధానమైన 5 సంతకాలు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పత్రికా సోదరులకి అలాగే గౌరవ తెలుగుదేశం పార్టీ పెద్దలకి మరి ఇక్కడికి వారి సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు ఈ ఎన్నికల తర్వాత కొత్తగా ప్రజాప్రభుత్వం ఏర్పడింది. మరి ప్రజల కోరిక మేరకు వారి ఆదేశాలు ఆశయాల మేరకు మొన్న 12వ తారీఖున విజయవాడలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా మరొక 24 మంది మంత్రులతో కలిపి కొత్త మంత్రివర్గం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాయి. మరి ఈ సందర్భంగా మా గజపతి నగరం శాసనసభ్యులు మా అందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు కొండపల్లి శ్రీనివాస్ గారికి ఆయన యొక్క నైపుణ్యతను గుర్తించి టికెట్ ఇవ్వడమే కాకుండా గెలిపించి ఇప్పుడు మంత్రివర్గంలో కూడా కొత్తగా చోటు కల్పించినందుకు గజపతి నగరం ప్రజలు పెద్దలు తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి అందరికీ కూడా సహకరించిన జిల్లా పెద్దలు పుష్పాటి అశోక్ గజరాజు గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ ప్రెస్ మీట్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి గారు 5 ఫైళ్ళ మీద సంతకాలు చేశారు. అందులో మొదటిది మెగా డిఎస్సి 16,600 పైచిలకు పోస్టులు నోటిఫికేషన్ ఇస్తూ ఉత్తర్వుల మీద సంతకాలు పెట్టారు. జగన్కు నిత్యావసర ధరలు పెంచడం తెలుసని రాష్ట్ర మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. గురువారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించేందుకు 4వ సంతకం చేశారని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించే ప్రక్రియలో భాగంగా స్కిల్ సెన్సస్ ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం చేశారన్నారు. అన్నా క్యాంటీన్లు అన్నమో బ్రహ్మ అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా విలవిల్లాడిపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం అయితే తెలుసు. ఒక పక్క కరెంటు బిల్లులు పెంచారు, ఒక పక్క బస్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర సరుకులు పెంచారు, ఉపాధి లేదు, సంపద లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ పెట్టేకి మాత్రం చాతగాని జగన్మోహన్ రెడ్డి గారు చూసాం మనం 5 సంవత్సరాల నుంచి. మేమందరం కూడా ఎందుకనే ఎన్టీఆర్ గారు అన్నా క్యాంటీన్ పెట్టారు, మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు. పేదలకు గుప్పటి అన్నం పెట్టాలనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ అన్నా క్యాంటీన్లు పెడితే అది కూడా పెట్టకూడదు అని చెప్పి గొడవలు చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. కానీ లేదు, ఇది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద నడుపుతున్న అన్నా క్యాంటీన్లను కూడా మేము కూడా అలాగే నడిపాం. రామానాయుడు గారు గత 5 సంవత్సరాలుగా నడిపారు, నేను 2 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపాం. అంటే పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ మేము కూడా అన్నా క్యాంటీన్ సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నాం. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో చాలామంది పేద రైతులు హాస్పిటల్కి కావచ్చు, గవర్నమెంట్ రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో వచ్చినప్పుడు గుప్పటి అన్నం తినిపోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు ఇంకా స్కిల్ డెవలప్మెంట్స్, ఎందుకంటే స్కిల్ సెన్సస్, ఎందుకంటే ఇది వచ్చింది అంటే మనకు పరిశ్రమలు రాబోతున్నాయి. ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఉపాధి చూపించాలి. కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. ఎక్కడ దాడులు దౌర్జన్యాలకు దిగవద్దని జన సైనికులకు సూచించారు. గత ప్రభుత్వంలో జన సైనికులను ఇబ్బందులకు గురి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన తర్వాత తొలిసారి మచిలీపట్నం వచ్చిన ఆయన స్థానిక R&B అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. ఈ జన సైనికులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన పద్ధతి వేరు, మన వ్యవహార శైలి వేరు. ఎక్కడ అనవసరంగా దౌర్జన్యాలు మీరు చేయొద్దు, దాడులు చేయొద్దు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా ఆ డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు. మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులుగా, కార్యకర్తలుగా మనం ప్రవర్తించాలనేటువంటిది
ప్రతి ఒక్క జన సైనికుడిని నేను కోరుతా ఉన్నాను. అందరం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అభివృద్ధి మీద. అదే రకంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యల మీద మనం అర్థం చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి గెలిచిన అభ్యర్థులందరం కూడా కృషి చేయాలి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి పోర్టుని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఒక 1.5 yearsలో నాకు తెలిసి ఆ పోర్టును కంప్లీట్ చేసి దాన్ని ఇక్కడ ప్రజలకు అంకితం చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. ఆ పోర్టు పక్కన ఉన్నటువంటిది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.